హలో నమస్తే. ప్రస్తుతం 45వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసింది. ఇప్పుడు 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా ఉంది పరిపాలన అనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం సార్. బాగున్నారన్నా? ఎట్లా ఉంది అన్న? మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 మంత్స్ అవుతుంది. ఎట్లా ఉంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న 6 నెలల కిందట వచ్చిన పరిణామాలను బట్టి గత ప్రభుత్వం యొక్క విమర్శలు, వాళ్ళ నష్టాలన్నీ ప్రజలు 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ప్రజలు ఒక ప్రజా పరిపాలన కోరుకున్నారు. ఆ ప్రజా పరిపాలనలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకుని వచ్చింది. అంటే ప్రజలు కోరుకున్న సంక్షేమం, ప్రజలు కోరుకున్న అభివృద్ధి ఒక కాంగ్రెస్ ద్వారానే వస్తుంది అనుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈరోజు 6 నెలల గవర్నమెంట్ జరగడం జరుగుతుంది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ లోపల ప్రస్తుతం రుణమాఫీ అనేది ఒక గ్యారెంటీ అమలవుతుంది. ఆల్రెడీ ₹1,00,000 వరకు అయింది. ఈరోజు 30 వరకు, 31st లోపు వరకు 1,50,000 వరకు కూడా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని పట్ల మీరు ఎట్లా ఉన్నది, ఎట్లా ఈ నియోజకవర్గం ప్రజలు ఎట్లా ఉన్నారు, ఎట్లా స్పందిస్తున్నారు? సరే, ఒకటి చెప్పాలంటే ముఖ్యంగా రైతు సంక్షేమము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆల్వేస్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కానీ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా రైతు సంక్షేమాన్నే కోరుకున్నది. రైతులకు కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ, అవుట్పుట్ సబ్సిడీలు కానీ, మైక్రో ఇరిగేషన్కి సంబంధించినవి కానీ, పూల తోటలు, పండ్ల తోటలు, ఉద్యానానికి ముఖ్యంగా వరి కానీ, మొక్కజొన్నలు కానీ, ఇంకా ప్రతిదీ కూడా పల్లి కానీ కూడా వాళ్ళకి మద్దతు ధరతో పాటు రైతు సుభిక్షంగా ఉండాలంటే ఈ ప్రభుత్వంలోనే అవుతుందన్న ఒక ఉద్దేశంతో రైతులందరూ కూడా ఈరోజు రుణమాఫీకి 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనల గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ, కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ కూడా ఏ రోజు కూడా రైతు పక్షాల చేయలేదు. ఎందుకంటే ప్రజలు కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తారని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. విడతల వారీగా చేసారు. 25,000 చేస్తాం, 50,000 చేస్తాం అని అన్నారు. కానీ ఆ 25,000, 50,000 ఏమైనాయంటే వాళ్ళ మితిలకు బ్యాంకులో తీసుకున్న రుణానికి మితితో పాటే ఇంకా అవే ఎక్కువ అయ్యాయి. అవి రుణాలు ఎప్పుడు కూడా శాశ్వతం కావనుకున్న పరిస్థితి వచ్చింది రైతులకు. అలాంటి సందర్భంలో మా ఎజెండా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పినామంటే రైతులకు ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పాం. సో రైతులు ఆ సంక్షేమాన్ని వారు ఇంతకుముందు అనుభవించారు. మావి అన్ని కూడా ఇన్పుట్ సబ్సిడీలకు రైతుల రుణమాఫీ కూడా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా చేశారు. సో ఆ విధంగా మేము ఒక ఎజెండా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకుంటే రైతులు దాన్ని స్వీకరించి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు గతంలో 15 దినాల కిందట జూలై 18 ₹1,00,000 రుణమాఫీ. సో రైతు ఖాతాలో ఏమైపోయినాయంటే కటాకట్ అని ఒక మెసేజ్ రావడం జరిగింది. రైతు ముఖంలో ఒక చిరునవ్వు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈరోజు మాకు ₹1,00,000 లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ అని చెప్పి రైతు సంతోషంగా ఉన్నాడు. రైతు వేదికలో కానీ, చౌరస్తాలలో కానీ, రచ్చబండలలో కానీ రైతులందరూ సంబరాలు చేసుకున్న పరిస్థితులు. అదేవిధంగా సెకండ్ విడతకు ఈ రోజుకి వచ్చే వరకు ఏమైందంటే ఈరోజు 12 గంటలకు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులు, ఆయన ముఖ్యంగా రైతుల పక్షాన రైతు పక్షపాతిగా ఈరోజు రైతులు కోరుకున్న సంక్షేమము రుణమాఫీ ఇచ్చాడు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు చూసి ఆయన కూడా రైతులు బాధపడుతున్నారు. ఈ బాధను మనం ఏ విధంగా తీర్చాలి, ఏకకాలంలో చేయాలి. ₹1,00,000 లాగా 25,000, 50,000 చేయకుండా ఏకకాలంలో చేయాలని చెప్పి ఆయన ఆ ఉద్దేశంతో ₹1,00,000 మాఫీ చేసింది. ఈ రోజు 1,50,000 వరకు చేస్తున్నారు. అంటే ఒక ₹1,00,000 రుణమాఫీలు ఏమైపోతుందంటే 11,50,000 కుటుంబాలకు లబ్ధి చెందింది. సో 6,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసింది. సెకండ్ విడతకు వచ్చే వరకు ఏమైపోయిందంటే ఈరోజు 6,000 కోట్లు వాళ్ళ ఖాతాలలో రావడం జరిగి 7.5 లక్షల మంది కుటుంబాలకు ఈరోజు రైతు రుణమాఫీ జరిగింది. ఈరోజు చూడండి, ఇప్పుడు దాదాపు 4 అవుతుంది, 5 అవుతుంది, సాయంత్రం వరకు ఎక్కడ చూసినా కానీ తండోపతండాలుగా రైతులందరూ సంబరాలలో ఉన్నారు. ఎందుకంటే ప్రజలు కోరుకున్న సంక్షేమం మాకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతుకు ఎంఎస్పీ కూడా ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రజా ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులు ఘంటాపదంగా విశ్వసించారు. ఎక్కడ చూసినా కానీ కూడా వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు నెక్స్ట్ మళ్ళీ 3వ విడతల ₹1,50,000 కూడా మాఫీ చేయబోతున్నారు. అప్పుడు కూడా రైతులందరూ సంబరాలు. అంటే ఈ నెల మొత్తం రైతులు ఎక్కడ చూసినా కానీ కూడా సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఇంకా సంబరాలు ఉంటాయి, మామూలుగానే ఉంటాయి. దాంతోపాటు ఈ రైతు సంబరాలలో కూడా రుణమాఫీ చేయడం వల్ల రైతులు సమీక్షంగా సురక్షితంగా వాళ్ళ రుణాలన్నీ పోవడం వల్ల ఎందుకంటే వ్యవసాయాన్ని ఇంకా మరింత ఉత్సాహంగా చేసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. అది మా ప్రజాపాలన ప్రభుత్వం ద్వారానే దొరుకుతుందని మేము విశ్వసిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు బడ్జెట్ ఎందుకు ఎక్కువ ప్రవేశపెట్టలేదు?
అయితే చూడండి సార్, తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఇప్పుడు అని కాదు, గతంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి కాదు ఎప్పుడు. ఆయన రైతులు కొన్ని సంవత్సరాల పాటు కూడా ఢిల్లీ నోయిడాలో కూడా సరిహద్దుల దగ్గర చేస్తే కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ రోజు రైతులు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ అన్నట్టు ఆయన కూడా రైతుల మీద ఒక బండి తీసుకొచ్చి వాళ్ళ సావులకు కారణమయ్యాడు. అయినా ఆయనకు కూడా మంత్రి పదవి అట్లే పెట్టిండు. అంటే ఈ సంఘటన ఏమవుతుందంటే నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి కాదు. దేశానికి పట్టడి అన్నం పెట్టేది ఎవరయ్యా అంటే ముఖ్యంగా రైతులు. ఈ దేశంలో సన్నకారు చిన్నకారులు అందరూ కూడా ఒక 80% ఉంటారు. వాళ్లకు రుణమాఫీ చేయండి అని చెప్పలే. గతంలో మా మన్మోహన్ సింగ్ గారు కూడా అదే రుణమాఫీని ఎన్నో వేల కోట్లు మాఫీ చేశారు. కానీ ఇదే నరేంద్ర మోడీ గారు ఈ రోజు రైతు ఎంఎస్పీ అడిగితే కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి రైతుల పక్షాన లేదు. కార్పొరేట్ రంగానికి చేస్తున్నాడు కానీ రైతులకు మాత్రం ఎలాంటి చేయడం లేదు. అదేవిధంగా అదే కోణంలో తెలంగాణలో ఉన్న ఈ 2 లక్షల రుణమాఫీ అవుతున్న రైతుల మీద ఒక వివక్షత చూపిస్తున్నాడు ఆయన. ఆ వివక్షత వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రైతులకు ప్రత్యేక ప్యాకేజ్ తోటి ఒక ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఈ బడ్జెట్ లో ఎలా కేటాయించలేకపోయింది అంటే రైతు పక్షపాతి కాదు అని ఏమని కంఠబద్ధంగా తెలుస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు? సార్, నేను 2 దశాబ్దాల పై నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నా. వార్డు స్థాయి నుంచి పట్టుకుని ఈ రోజు నేను ఒక కమ్యూనిటీకి సంబంధించిన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా ఉన్నా. ఇది కూడా నేను ఉండడం కూడా 3.5 సంవత్సరాలు అవుతుంది. త్వరలో మళ్ళీ ఏమైపోతుంది అంటే మళ్ళీ కూడా మనకు కమిటీలు డిసిసి పిసిసి చేంజ్ అవుతుంటాయి. ఆ పరంపరలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి నా ఆలోచన. ఈ నియోజకవర్గం మామూలు నియోజకవర్గంలో ఎన్ని చిన్న గెలిపించడానికి మీ పాత్ర ఏమన్నా ఉందా? మా పాత్ర అని కాదు, వ్యక్తిగతంగా ఎప్పుడు ఉన్నది మా పాత్ర. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉన్నా కానీ కూడా ఈ వార్డ్ వైజ్ చూసుకుంటే అంటే మా వార్డుకి 5 బూతులు ఉంటాయి. 5 బూతులలో దాదాపు కూడా మేము ఒక 60% ఓటు మెజార్టీ ఇచ్చినాం. ఎందుకంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఆయన చేసిన అరాచకాలలో బాధితుని నేను కూడా ఒకని. నా మీద శ్రీనివాస్ గౌడ్ 11 కేసులు పెట్టాడు. అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసినప్పుడల్లా నేను రోడ్డు మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏదిస్తే అది గంటపదంగా చేసి నిలబడి చేసిన. ఆ నిలబడి చేసిన కార్యక్రమాలలో ఆ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా నా మీద కక్షగట్టో లేకుంటే ఏదో ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పడం మా మీద కేసులు. ఇప్పటికి కూడా నేను కోర్టు కేసులు తిరుగుతున్నాను. ఇప్పుడు రేపు ఉంది ఆగస్టు 1 ఒక కేసు ఉంది. మేము గతంలో డబల్ బెడ్రూమ్లు అసలైన బాధితులకు ఇస్తలేరని చెప్పి అక్కడ విజిట్ చేసినాం. ఆ విజిట్ చేసినందుకు ఆయన నా మీద కేసు పెట్టిండు. నాతో పాటు వేరే వాళ్ళని కూడా పెట్టిండు. కానీ రేపు ఆగస్ట్ 1 ఆ కోర్టు హియరింగ్కి నేను వెళ్తున్నా. అంటే గతంలో ఆయన చేసిన పరిపాలన ప్రజలకు నచ్చలేదు. ఇంకోటి సెకండ్ క్యాడర్ లీడర్ మాలాంటి వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన పోరాడాలని పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా మేమందరం కూడా బీఆర్ఎస్ లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టడంలో మా పాత్ర మా వార్డు నుంచి కీలకంగా చేసింది. ఒక జిల్లా స్థాయిలో ఉన్నా కానీ కూడా నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కొరకు ఒక వార్డులో పరిమితమై వార్డులో ఉన్న మొబిలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తెప్పించడం వెనుక ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. నేను ఈ ప్రాంతం మహబూబ్నగర్ ముద్దుబిడ్డ సీఎం కావడం మీరు ఒక అదృష్టంగా భావిస్తున్నారా? ఎస్, మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎలక్షన్ల తర్వాత అప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారు చేశారు. అంటే భారతదేశం ఒక స్వతంత్ర అంటే రిపబ్లిక్ డేగా అంటే భారత రాజ్యాంగాన్ని అవలంబిస్తున్న టైంలో బూర్గుల రామకృష్ణారావు గారు మహబూబ్నగర్ జిల్లా నుంచి అయ్యారు. అదే తర్వాత మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మన మహబూబ్నగర్ ముద్దు బిడ్డ అందులోనూ రైతు బిడ్డకు ముఖ్యమంత్రి పదవి వేయడంలో మేము మహబూబ్నగర్ వాసిగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు ఈ ప్రాంతం 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఎందుకు గెలిపించలేకపోయినరు? అంటే ఎంపీని ఎందుకు గెలిపించలేకపోయిన పాత్ర ఏంటంటే గతంలో 6 నెలలకు ముందే ఒక ఎలక్షన్ వచ్చింది. తర్వాత ఒక 6 నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్ రావడం జరిగింది. సో ఏమైపోయిందంటే ఈ బీజేపీ కుట్రపాలితం అని ఎప్పుడు చూసినా కానీ కూడా వారు వ్యక్తిగతంగా కుట్రపాలితంగానే ఉంటాయి. వాళ్ళు మేడం అంటే ఆమె డీకే అన్న గారు బంగ్లా రాజకీయాలు చేయడంలో మన మహబూబ్నగర్ లో బాగా దిట్ట. ఆ దిట్టలో భాగంగా ఆమె క్షేత్రస్థాయిలో పనిచేసింది. అందులో కూడా మోసపూరితంగా ఇప్పుడు ఒక టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారు. కానీ ఆ టీఆర్ఎస్ కు సంబంధించిన క్యాడర్ మొత్తాన్ని కూడా బీజేపీకి వాడుకోవడం వల్లనే ఈ రోజు రాష్ట్రంలో 8 సీట్లు వచ్చింది. అంటే ఓవరాల్ గా టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తము ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ తీసుకున్నది. అదే విధంగా ఇక్కడ కూడా అదే భాగంలో బీఆర్ఎస్ వాళ్ళు పూర్తి స్థాయిలో బీజేపీకి పనిచేశారు. వాళ్ళ క్యాడర్ను ఓగొట్టుకున్న మాకు ఓటు బ్యాంక్ లేకున్నా సరే మేము బీజేపీకి చేయాలని చెప్పి ఒక చీకటి ఒప్పందం వల్లనే ఈరోజు
బీఆర్ఎస్ పార్టీ వల్ల బీజేపీ గెలవడం జరిగింది తప్ప ప్రజలు ఏ రోజు కూడా వాళ్ళ పక్షాన లేరు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని అంటుండ్రు. ఇంతవరకు వాస్తవం అది? కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు. ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగని మాట. ఇది ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇది 100% ఎక్కడ మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అదే అన్నారు. బీజేపీకి సంబంధించిన ప్రాంతీయ పార్టీలతోటి మేము ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోం. అందులో భాగంగానే ఇది మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ మేము పొత్తు పెట్టుకోలేదు, ఒంటరిగా పోరాడినాం, ఒంటరిగానే అధికారంలోకి వచ్చినాం. ఈరోజు ప్రజల పక్షాన నిర్ణయం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మేము ప్రజలకు అందిస్తున్నాం. దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గురించి మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే కావడమే ఈ నియోజకవర్గ ప్రజలకు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆ స్వతహా మనిషి, ఆ మనిషి కూడా స్నేహశీలి, ప్రతి విషయం మీద క్షేత్రస్థాయిలో పట్టున్న వ్యక్తి. ఈరోజు మహబూబ్ నగర్ కు గెలిచిన తర్వాత నెక్స్ట్ 1 month లోపల అంటే 30 రోజులు గడిచే లోపలనే ఆయన మహబూబ్ నగర్ లో ఉన్న టౌన్ లో ఉన్న ప్రతి ఒక్క పాఠశాలను అడాప్ట్ చేసుకున్నట్లుగా ప్రతి ఒక్క ఎస్ఎస్సి పిల్లలకు కూడా పరీక్షా సమయంలో మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది? ఈ ప్రాంత పాలన ఉన్న పిల్లలందరూ కూడా లిటరసీ పెరగాలి, ఒక కసితోటి, ఒక విజన్ తోటి మహబూబ్ నగర్ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో విద్యాపరంగా చూసినా సరే, వైద్య పరంగా చూసినా సరే, డెవలప్మెంట్ పరంగా చూసినా కానీ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ అసెంబ్లీలో ఈ ప్రాంతానికి ఆయన చాలా సేవలు చేస్తున్నారు. ఇంకోటి ముఖ్యంగా మా ఎస్సీల వాడలలో కూడా ఆయన ఎస్సీ సప్లా నిధులు లేకున్నా ఉన్నా మనకి ఇచ్చిన ఇవ్వకున్నా జనరల్ ఫండ్ నుంచి కూడా మా వాడలన్నిటి కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోజు వార్డ్ విజిట్లో కార్యక్రమాలు కూడా చైర్మన్ గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రతి వార్డును విజిట్ చేసి ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏంటివి, వీధి లైట్లు ఉన్నాయా, డ్రైనేజ్ సమస్య ఉందా, సీసీ రోడ్ల సమస్య ఉందా, పెన్షన్ సమస్య ఉందా, ఆసరా సమస్య ఉందా, విడో సమస్య ఉందా, వైద్యపరంగా ఉందా, విద్యాపరంగా ఉందా, ఆ ప్రాంతంలో ఉన్న స్కూల్స్కి ఎలాంటి సౌకర్యాలు కావాలి, ఆ ప్రాంతంలో ఉన్న బస్తీ దవాఖానాలలో కూడా మెటీరియల్ సప్లై సరిగా ఉందా, అంటే మందులు కానీ మెడిసిన్స్ కానీ డాక్టర్లు కానీ అందరూ అందుబాటులో ఉన్నారా లేదని ప్రతి వార్డులో ప్రతి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కోణం నుంచి చూస్తున్నాడు ఆయన. సో ఈ విధంగా మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నుకోవడంలో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. ఆ అదృష్టవంతుల్లో నేను ఒక అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ వచ్చిన 8 months లో మీరు మీ 40వ వార్డుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా తీసుకెళ్తే ఆయన అమలు చేసిరా? 100% ప్రతి వార్డులో విజిట్స్ ఉన్న సందర్భంలో కూడా మా వార్డులో కూడా మొన్నటికి మొన్న వర్షాల వల్ల ఒక 4-5 ఇల్లు కూలిపోయినాయి. ఎందుకంటే ఈ పక్కన మా ఇంటి పక్కన కూలిపోయినాయి. నిరుపేదలు వాళ్ళు, ఏ ఆధారం లేదు, డైలీ అన్నర్స్. వాళ్ళకి ఇమీడియట్ గా చెప్పగానే ఇమీడియట్ గా మున్సిపల్ అధికారులతో చైర్మన్ గారితో ఇమీడియట్ గా వచ్చి విత్ ఇన్ 1/2 hour వచ్చి వాళ్ళని విజిట్ చేసిండు. కూలిపోయిన ఇల్లును విజిట్ చేసి వాళ్ళకి ఏ సదుపాయాలు చూసి పునరావాసానికి ఇక్కడ కమిటీ హాల్లో హాల్ చేపించి 15 రోజులు అవుతుంది. ఈ రోజుకి వాళ్ళకి అన్ని విధాలుగా సదుపాయాలు ఇచ్చిండు. వాళ్ళకి అందరూ కూడా కాంపెన్సేషన్ కింద ప్రత్యేకంగా బడ్జెట్ లో ఉన్న దానికి ఒక 10% 20% ఎక్కువ రాసి కలెక్టర్ గారికి పంపించారు. అవి కూడా ఆ బాధ్యతలు కూడా త్వరలోనే అందించబోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ లో కానీ కౌన్సిలర్ ఎలక్షన్ లో మీరు ఏమన్నా మళ్ళీ పోటీ చేయగలుగుతారా? 100% గా ఈ పోటీలో మాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్ని విధాలుగా సహకరిస్తారు. మేము కూడా గతంలో పోటీ చేసినాము. ఇప్పుడు కూడా 45వ వార్డు నుంచి 100% గా పోటీలో ఉంటాము. మా అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాదం వల్ల మళ్ళీ మేమందరం కూడా కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా మహబూబ్నగర్ మున్సిపల్ అడుగు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 45వ వార్డు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? 45వ వార్డు ప్రజలకు అందరికి కూడా మేమేం చెప్తున్నామంటే, ఒక నిబద్ధత, ఒక నిజాయితీ పరుడైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ఉన్న మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఈ 45వ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా వారికి కావలసిన మౌలిక సదుపాయాల్లో నేను ముందుండి అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారి ఆదేశానుసారం ప్రజలకు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా అన్ని అందించే దానిలో క్రమం తప్పకుండా నేను ప్రతిరోజు వాళ్ళకందరికీ అన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, నమస్తే.